Hello everyone, I am Susmita. Welcome to my channel. సో హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ అయిందండి 1 అవర్ బ్యాక్. సో నేను ఆల్రెడీ 4 డేస్ ముందే నేను చెప్పాను అనమాట. మనకి టోటల్ 1620 వేకెన్సీస్తో మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ కానుంది అని. ఎగ్జాక్ట్గా మనకి 1620 వేకెన్సీస్తో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో మన ఛానల్లో మనం కేవలం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాము. సో చాలామంది అడిగారు, అన్ని ఛానళ్ళు 3000 అలా చెప్తున్నాయి, మీరు మాత్రమే 1600 అని ఎలా చెప్తున్నారు అని చెప్పి. సో మన ఛానల్ కేవలం జెన్యూన్గా ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే అండ్ జెన్యూన్గా ఉన్న నోటిఫికేషన్ యొక్క అప్డేట్స్ మాత్రమే ఇస్తుంది. సో మనం చెప్పినట్లుగానే మనకి 1620 వేకెన్సీస్తో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో క్వాలిఫికేషన్స్ అండ్ జాబ్స్ వైజ్గా క్వాలిఫికేషన్తో సహా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చివరి వరకు చూడండి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇలా పోస్ట్ వైజ్గా మనకి ఇలా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మీకు అందరికీ అర్థమయ్యేలా రీతిగా నేను ఒక స్లైడ్స్ అనేవి చేశాను. సో దాని ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. సో మన దగ్గర మెటీరియల్ ఉందండి, ఏపీ హైకోర్టుకి సంబంధించిన మెటీరియల్. నేను ఎగ్జాక్ట్గా 1620 వేకెన్సీస్ ఎలా వస్తాయి అని చెప్పాను. ఆ రీతిగానే మన మెటీరియల్లో దాటి క్వశ్చన్ పేపర్ అనేది రాదు. ఈ మెటీరియల్ ప్రిపేర్ అయిన వాళ్ళకి కన్ఫామ్గా జాబ్ అనేది వస్తుంది. సో ఈ మెటీరియల్ కేవలం 149 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినవి అండ్ కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అందుబాటులో అయితే ఉన్నాయి. కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ 8125642471. సో మనకి ఇక్కడ ఇలా జాబ్స్ వైజ్గా ఇచ్చారు. మీకు అర్థమయ్యే రీతిలో నేను స్లైడ్స్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో సైట్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఉంచాను. సో అది క్లిక్ చేసి కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. సో మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 13th అయితే స్టార్ట్ అవుతుంది, మే 13th. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి జూన్ 2 వరకు అయితే ఉంది. సో ఈ డేట్లో మనం అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు అప్లై చేసుకోండి. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 18 to 42 ఇయర్స్ వరకు అయితే ఉంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి +5 ఇయర్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్కి +10 ఇయర్స్ ఎలా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ దీనికి వచ్చేసరికి మనకి పోస్ట్ వైజ్గా ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ టైపిస్ట్ అండ్ కాపీస్ట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ డ్రైవర్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ వీటికి సంబంధించి మనకి 16 ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టుగానే 1620తో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ అయింది. సో మనకి ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసరికి 7th ఆర్ 10th పాస్ ఈ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ వచ్చేసరికి 651 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రాసెస్ సర్వర్కి వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు పెట్టుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసరికి 164 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, దాంట్లో ఇంకా బ్రీఫ్లీగా ఉంటుంది క్వాలిఫికేషన్స్ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా పోస్టుల వైజ్గా. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి. సో ప్రాసెస్ సర్వర్కి వచ్చేసరికి 10th క్లాస్ పాస్ 164 వేకెన్సీస్ అండ్ రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేసరికి ఇంటర్ పాస్ 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎగ్జామినర్కి వచ్చేసరికి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, దానికి 32 వేకెన్సీస్. టైపిస్ట్కి వచ్చేసరికి ఎనీ డిగ్రీ ప్లస్ టైపింగ్ అనేది ఉండాలి, దానికి వచ్చేసరికి 162 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాపీస్ట్కి వచ్చేసరికి ఇంటర్ ప్లస్ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి, 193 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసరికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు, దీనికి 230 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్టెనోగ్రాఫర్కి వచ్చేసరికి ఎనీ డిగ్రీ ప్లస్ టైపింగ్ ప్లస్ స్టెనో అయితే ఉండాలి, దీనికి 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డ్రైవర్కి వచ్చేసరికి 10th లేదంటే 7th ఆర్ 10th ఇది చదివిన వాళ్ళు ఎల్ఎంవి లైసెన్స్ గల వాళ్ళు పెట్టుకోవచ్చు, దీనికి 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేసరికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో 56 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్ 1620 వేకెన్సీస్తో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కానుంది. మనకి 13th నుంచి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మరిన్ని డీటెయిల్స్ కోసం నేను అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు చెక్ చేసుకోండి. అండ్ మెటీరియల్ కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. సో ఇది మీ విజయానికి చేరే మార్గంలో 100కి 100% ఎఫర్ట్ ఉన్న మెటీరియల్. సో మిస్ చేసుకోమాకండి, మెటీరియల్ని పర్చేస్ చేసి మీ యొక్క జాబ్లో మీరు స్థిరపడండి. ఏపీ హైకోర్టుకి సంబంధించి
మనకి ఎగ్జామ్‌కి సంబంధించి నేను క్లాసెస్ కూడా మన ఛానల్ నుంచి వస్తాయనమాట. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్‌లో పెట్టుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఫాలో మీ అట్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్. థాంక్ యూ సో మచ్.